ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఈ యొక్క ఆడియో కాల్ వింటున్న మీరందరూ కూడా ముఖ్యంగా గమనించవలసిన విషయము, నేను వేద పండితులైన వారితో ఈ యొక్క సంభాషణ చేయడం జరిగింది. మరి ఏ పండితులు కానీ లేకపోతే బ్రాహ్మణులు కానీ హైందవ సోదరులను కానీ వ్యతిరేకించాలని కించపరచాలని ఈ సంభాషణ జరగలేదు. కానీ మా ఇరువురి యొక్క సమ్మతంతోనే చక్కగా మేము ఇరువురం కలిసికట్టుగా మరి ఒకరినొకరు ఆలోచించుకొని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ఈ యొక్క సంభాషణ చేసుకోవడం జరిగింది. ఈ సంభాషణ విన్న తర్వాత ఎవరు కూడా మరి వ్యతిరేకంగా ఆలోచించకుండా ప్రేమతో దీన్ని తీసుకోవాల్సిందిగా మనవి చేయొచ్చు. ఎవరిని ఉద్దేశించి ఎవరిని వ్యతిరేకించి ఈ సంభాషణ చేయలేదని మొదటిగా తెలియజేయచ్చు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. అపవిత్రుడు సార్, అన్ని రికార్డు ఉంది, నేను యూట్యూబ్ లో పెట్టబోతున్నాను. అట్లా మీరే సమాధానం చెప్పుకోవాల్సమా? అది పెట్టండి, దానికే ఉంటున్నది. లైవ్ లో రండి, దానికే ఉంటున్నది. ఉందా సారు? అసలు మీరు ఎవరండి ఒకసారి చెప్తే నేను మాట్లాడతాను. సంస్కృతం ఆయన సారు. మీ పేరండి? మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి సార్. చెప్తాను, నేను చెప్తాను సార్. మీకు ఏమీ తెలియదు కాబట్టి నన్ను అడుగుతారు, చెప్తాను నేను. అయ్యా, నా పేరు రమేష్ అండి. ఏం చేస్తారు సార్? మేము వేద పండితులం అండి, బ్రాహ్మణుడు. ఓ, వేద పండితులు, చాలా సంతోషం అండి. ఏం చేస్తారు సార్ పండితులు వారు తమరు? చెప్పాను కదండి, వేద అంటే పండితులు. వేద పండితులు అంటే ఎన్ని వేదాలు తెలుసు సార్ మీకు? ఎన్ని వేదాలు అంటే, వేదాలు నేర్చుకోవడానికి 40 సంవత్సరాలు పడుతుందండి. మీరు చెప్పిన అన్ని వేదాలు నేర్చుకోవాలంటే 40 సంవత్సరాలు పడుతుందా సార్? 40 సంవత్సరాలు పడుతుందా సార్ వీటి వేదాలు నేర్చుకోవడానికి? అవునండి. చాలా సంతోషం అండి. అంటే 40 సంవత్సరాలు చదవాలి వేదాలని. సార్ వేదంలో ఏముందో కొంచెం చెప్పగలరా సార్ 4 ముక్కల్లో? అసలు మీకేం అర్థమైందో అదే మీకేం అర్థమైందో చెప్పండి సార్. అందరి మీద రుద్దుతా ఉన్నారు కదా, మీరు వేద పండితులు అన్నారు కదా, అందరి మీద దాన్ని రుద్దుతా ఉన్నారు కదా సార్. నేను ఈ భారతదేశంలో పుట్టిన వాడినే. ఈ వేదాలు ఇలాగా మీరు ఎవరైతే ఉన్నారో మీ పూర్వీకులు అందరూ ఈ యొక్క భారతదేశంలో ఉన్న అమాయకులందరి మీద రుద్ది మేము వేద పండితులం, మాకు అన్ని తెలుసు, మేము అవధానులం, లేకపోతే దేవుని బ్రహ్మ ముఖం నుంచి పుట్టిన వారు అని చెప్తూనే ఉన్నారు సార్. ఇది ఎంతవరకు నిజమో మీ నోట వినాలని అనుకుంటున్నానండి. నేను దాని గురించి చెప్పండి. అయ్యో, నేను అక్కడి నుంచే వస్తుంది సార్ టాపిక్. సార్ వినండి అయ్యా, అవధానుల వారు సార్, వినండి సార్, వేద పండితుల వారు కొంచెం వినండి. రమేష్ గారు, నేను అనేది అక్కడి నుంచే వస్తుంది, అక్కడి నుంచే మొదలవుతుంది అంతా. అప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు మీరు బ్రహ్మ ముఖం నుంచి పుట్టారంటారా? అయ్యా, ఒక విషయం నేను అనేది ఏమిటంటే సార్, నేను అనేది మీరు ఖచ్చితత్వంగా మీరు చెప్తే సార్ అసలు సంగతికి వస్తుంది. మీరు బ్రహ్మ ముఖం నుంచి పుట్టారా లేదా చెప్పండి సార్, నేను చెప్తాను. మిగతాది అక్కడి నుంచి వస్తుంది సార్. సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఒక మాట వినండి సార్. నా మాట వినండి. ఏబిసిడి తెలిస్తే కదా సార్ మిగతాది మాట్లాడతాం. ఏది తెలియకుండా ఎలా మాట్లాడతాం? అవునండి, నేను అదే చెప్తున్నా. మీరు చెప్పండి సార్, తప్పకుండా చెప్పాలి. మీరు వినాలి, నేను వినాలి, మీరు చెప్పాలి సార్. పురుష సూక్తం అనేది ఒకటి ఉన్నది, గూగుల్లో సెర్చ్ చేయండి. అవసరం లేదు సార్, నా దగ్గర ఉన్నాయండి ఆ సూక్తాలండి. మీకు ఎన్ని కావాలో చెప్తే నా దగ్గర ఉన్నాయండి. మరి మీకు బుక్స్ కోసం ఏమి ఇబ్బంది లేదు సార్. మా రేకల నిండా మీ బుక్స్ నిండిపోయి ఉంటాయి. చెప్పండి సార్. అయ్యా, పురుష సూక్తంలో ఉన్నదండి, మేము చెప్పింది కదా, ఋషివాక్యం ఇదంతా. ఏ ఋషివాక్యం? ఏ ఋషి రాశాడు సార్? పురుష సూక్తంలో ఏముందో కొంచెం మీరు వివరిస్తే, మీ ఆలోచన మేరకు, మీకున్న జ్ఞానం మేరకు కొంచెం చెప్పండి సార్. బ్రాహ్మణో ముఖమాసీతు బాహూరాజన్య కృత. బాహూరు నుంచి బ్రాహ్మణ అంటే ముఖము నుంచి బ్రాహ్మణుడు పుట్టారు. బాహూరు నుంచి బాహూరాజన్య కృత అంటే మిగతా వాళ్ళు పుట్టారు. ఇలాగ అవయవయాల నుంచి మిగతా వాళ్ళు పుట్టారు అని చెప్పారు తప్ప ఇక్కడ అందరూ సమానమే అని చెప్పారు తప్ప అసలు సమానం ఎక్కడ చెప్పలేదు సార్. మీరు మడత పెడుతున్నారు, అక్కడ ఎక్కడ చెప్పలేదండి. ఎక్కడ చెప్పారు? వేదాల్లో వేద పండితులు అన్నారు. అయ్యా ఒక నిమిషం. మరి అయ్యో మీరు దాటి వేస్తున్నారు జాగ్రత్త. మీరు దాటి వేస్తున్నారు. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలా? పురుష సూక్తంలో మిమ్మల్ని ముఖం నుంచి పుట్టారని, మిగతా వాళ్ళు భుజాల నుంచి పుట్టారని, మిగతా వాళ్ళు ఇక్కడ ఉదరము ఇక తొడల నుంచి పుట్టారని, మిగతా వాళ్ళందరూ కూడా పాదాల నుంచి పుట్టారన్నారు. ఇక్కడ సమానత్వం ఎక్కడుందయ్యా? అయ్యా, సమానత్వం ఉంది కాబట్టే కదండి. బ్రాహ్మణుల్లో ఎవరు ఏ దేవులు ఉద్భవించలేదండి, మిగతా కులాల్లోనే. ఏ కులాల్లో ఉద్భవించారు సార్? చెప్పండి సార్. అయ్యో, అదేమిటండి? చెప్పండి సార్. మరి మిగతా కులాలు అని అన్నారు కదండి, అసలు కులం అని అన్నారు కదా. దేవుళ్ళు అసలు కులాలు పెట్టడం ఏంటి సార్? చాలా విచిత్రంగా. దేవుళ్ళు మనుషులు పుట్టిస్తే మనుషులు కులాలు ఏర్పడి మళ్ళీ ఇప్పుడు మరి మీరు బ్రాహ్మణులు మీరు ఏమంటారు? మీరు కులం అంటారా కాదంటారా?
అయ్యా ఇది అదే అంటున్నానండి. నేను అంటుంది ఏమిటంటే కులాలు మతాలు వీటి గురించి చర్చ ఇలాగే సాగుతుంది. నేను అడిగిన దానికి అయ్యా ఏమిటంటేను మీరు అక్కడ లైవ్ లో ఏమిటి అయ్యా చెప్పారు మీరు మీరు? ఇక్కడి నుంచే మొదలెడదాం. మీరు ఇక్కడ మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయకండి. నేను అక్కడికే వస్తాను. ఇంతకీ కులాలు మతాలు ఎవరు సృష్టించారు అంటున్నాను నేను. కులాలు మతాలు మనుషులు అంటే సృష్టించుకున్నారు. దేవుడు దేవుడు ఏమీ సృష్టించలేదు, కాదు. దేవుడు సృష్టించలేదు దేవుడు మనిషిని మాత్రమే సృష్టించాడు. కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు మంచి ఆన్సర్ బుద్ధి ఉండండి ఉండండి ఉండండి. చెప్పండి. అయ్యా నాది అవని ముందుకు వెళ్దాం. మీరు ఒక మంచి ఇది చదివారు కదా, ఒక మంచి ఏమంటే ఒక మంచి మంత్రాన్ని మాకు చెప్పారు కదా, మేము మీ విన్నాం. దగ్గర మంచి శ్లోకం, పుస్తకాలు ఉన్నాయని కదన్న పుస్తకం మంచి శ్లోకం చూపించమని వినండి సార్, అంటున్నాను. మంచి శ్లోకం వినండి. ఇప్పుడు కులాలు మతాలు మనుషులు దేవుడు పుట్టించకపోతే దేవుడి కులాల్లో పుట్టాడని మీరు అంటున్నారు కదా. అంటే ఉండండి 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 ముందుకెళ్దాం. అయ్యా 1 minute. ఇప్పుడు కృష్ణుడు ఏ కులంలో పుట్టాడు సార్? యాదవులు. యాదవులు ఎలాగ అయ్యారు? అసలు కులాలు మతాలు దేవుడు పుట్టించకపోతే యాదవ కులంలో కృష్ణుడు ఎలా పుడతాడు? అయ్యా అది అయ్యా ఉండాలి ఉండాలి ఉండాలి. చెప్పండి. దీనికి వెనకాల ఉన్న అక్కడ కథ ఒక్క నిమిషం ఏమిటంటే అయ్యా ముందుకెళ్దాం. కులం మతం మీరు అడిగారు మనుషులు, కదా. నా మాట వినండి ముందుకెళ్దాం. ఒక్కసారి నాది వినండి. వినిన తర్వాత మీరు చెప్తారు. కులము మతము మనిషి సృష్టిస్తే మనిషి పుట్టించాడని అన్నప్పుడు దేవుడు అనేవాడు కృష్ణుడు దేవుడు అంటారా కాదంటారా? కృష్ణుడు దేవుడని ఆయనే చెప్పుకున్నాడు. ఆయన చెప్తే అయిపోతుంది రేటు. ఇప్పుడు నేను దేవుడు అంటే ఒప్పించుకుంటారా మీరు? అయ్యా ఒక నా విషయం మాట ఏంటండి, ఇప్పుడు మీరు దేవుడని చెప్పించుకుంటే అయిపోతారేంటి? ఎవరి మటుకాలు దేవుడు అంటే అవ్వదు కదా. దేవుడి కంటే కొన్ని లక్షణాలు ఉంటాయి సార్. అందరినీ మరి సమానంగా కృష్ణుడికి చూడాలి. లక్షణాలు లేవా? ఏ లక్షణాలు ఉన్నాయి చెప్పండి. అంటే కులంలో పుట్టాడు అన్నారు. ఇంతకీ కులంలో మనుషులు పుట్టించారా లేకపోతే కృష్ణుడే పుట్టాడు? అయ్యా నేను ఒక మాట అయ్యా ప్లీజ్ అయ్యా ఉద్దేశం కాదు. మరి ఎందుకు పుట్టాడు? ఆ యాదవుల్లోని వాళ్ళు తప్పించారు. అయ్యా మా పరమాత్మ మా కడుపున పుట్టండి అని తప్పిస్తే మీరు అనుకోలేదా కృష్ణుడు కాదు యాదవులే అనుకున్నారు? ఇంకెవరు అనుకోలేదా కృష్ణుడు పుట్టాలని? అదేమిటండి ఇప్పుడు రాముడు మరి రాజుల వంశంలో పుట్టారు. రాజుల వాళ్ళు తపస్సు చేశాడు. మళ్ళీ రాజుల వంశంలో పుట్టారన్నారు. కులాల మతాలు దేవుడు పుట్టించకపోతే మళ్ళీ అందులో పుట్టడం ఏంటి? లేదండి అయ్యా మళ్ళీ ఇదేనండి. ఇక్కడ వచ్చింది అదే సార్. వినండి, ఇక్కడికి వచ్చిన నేను అంటాను. వినండి అయ్యా ఒక్క మాట. మీ మాట నేను వింటాను. ఒక్క మాట. కులం మతం మనుషులు సృష్టించారన్నారు. మరలా ఇప్పుడు మీ కులం ఏంటి? మా కులం అంటూ వీళ్ళు పెట్టుకున్నారు. అయ్యా మీ కులం ఏంటి చెప్పండి సార్. మీ కులం ఏంటి సార్? ఇవన్నీ మడత పెట్టకూడదు. మీ కులం బ్రాహ్మణులు సార్, అంతేనా కాదా? అంతేను. మరి అంతే కదా. మరి మీ కులం బ్రాహ్మణులు అయినప్పుడు ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టించినప్పుడు మరి మీరు అనుకున్న దేవుడే కదా మరి కులాన్ని పుట్టించినట్టు. ఒకవేళ దేవుడు కులాన్ని పుట్టించకపోతే బ్రాహ్మణుడు పుట్టించినట్టు. ఏది రైట్ అంటారు? అయ్యా పుట్టుకతోనే అందరూ బ్రాహ్మణుడు కాదండి, అందరూ ద్విజీ కాదండి. సరే తప్పు మాట్లాడుతున్నారు. మరి పుట్టినట్టునే మీరు బ్రాహ్మణులని ఎందుకు రాస్తున్నారు? ఆగండి సార్. మీరు బ్రాహ్మణులని మీ పేరు ఎందుకు పెడుతున్నారు? శర్మ అని ఎందుకు పెడుతున్నారు? అవధానులను ఎందుకు పెడుతున్నారు? బ్రాహ్మణులు కాకపోతే మీరు అనుకోకపోతే మిగతా వాళ్ళకి పెంటమ్మ పెంటయ్య అని ఎందుకు పేర్లు పెడుతున్నారు? అది మీరే పెట్టారు కదా సార్. మీరు చెప్పారు కదా. అయ్యా అది కాదు. ఇప్పుడు జన్మన జాయతే శూద్రః సంస్కృత వచనం ఇది. చెప్పండి. జన్మన జాయతే ద్విజః, పుట్టుకతో అందరూ సమానమే. అలా లేదండి. మీ కర్మ సిద్ధాంతాలు అలా లేదు సార్. మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. పుట్టుకతో అందరూ సమానం కాదండి. మీ గ్రంథాలు చెప్పి మళ్ళీ మీరు మడతేటి చెప్తారేటి? నేను మడతపెట్టి మీరు మడతపెట్టి చెప్తున్నారు. మీ గ్రంథాలు కర్మ సిద్ధాంతం ఉందా లేదా? నమ్ముతారు నమ్మరా మీరు? మరి మీరు నమ్ముతారా నమ్మరా సార్? అయిపోయింది. ఇంకా ఆన్సర్కి వచ్చారు మీరు. ఎందుకంటే నాకు తెలుసు సార్, మీరు ఈ దేశంలో ఉండండి సార్. ఈ దేశానికి ఆర్యులు అనేవారు వలస వచ్చారు. బ్రాహ్మణులు అనేవారు ఇక్కడ పుట్టలేదు. ఆ సంగతి మీకు తెలుసో లేదో మరి. ఎందుకంటే మీ తరాలు ముందుకెళ్తే ఆర్యులు అనేవారు ఈ దేశానికి వచ్చి ఈ ఏదైతే సనాతనం అంటున్నారో, ఏదైతే హిందుత్వం అంటున్నారో, వీటన్నిటిని తీసుకొచ్చి ఈ యొక్క వేదాలు అనే దానికి భారతదేశానికి ఏ సంబంధం లేదు సార్. మీరు చదువుకున్న పుస్తకాలు కానీ వేదాలకు కానీ సంస్కృతం కానీ భారతదేశానికి ఏ సంబంధం లేదు. ఓకేనండి. అవన్నీ ఉండండి. నా మాట నేను పూర్తి చేసాక మీరు వినండి. మీరు చెప్పండి. మీరు ముందు వినండి. ఈ భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులు మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో దానికి అర్థం కాలేని భాషలో, మనుషులకు అర్థం కాలేని భాష ఏదైనా ఉంటే ఇప్పుడు వస్తాను ఆన్సర్కి. అదేనండి సంస్కృతం. అది ఎక్కడితో కూడా కాదు. అది ఇక్కడితో కూడా కాదు. వినండి సార్. సంస్కృత భాష అనేది దేవ భాష. అది ఇంకో మళ్ళీ దేవ భాష అంటారు. అంటే దేవ భాష అంటే ఎవరు కనిపెట్టిన భాష? దేవ భాష అంటే ఎవరు కనిపెట్టారేమిటండి? దేవతలు ఋషులకు చెప్తారు. ఎవరు? ఏ ఋషులు చెప్పారు? ఏ ఋషులు చెప్పారు సార్? ఈ భూమి మీద లిపి లేని భాష ఏదైనా ఉంటే సంస్కృతమే సార్. ఏ ఋషి చెప్పాడు మీకు? ఏ ఋషి చెప్పారా? ఏ ఋషి చెప్పాడు? ఒక ఋషి కాదండి, తపస్సులు చేసిన చాలా మంది. ఎన్ని సంవత్సరాలు సార్? ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారు వాళ్ళు?
వాళ్ళు ఇప్పటికీ సజీవంగానే తపస్సు చేస్తూ అది ఉంటారు. ఎక్కడున్నారు చూపించండి సార్, అందరికీ కనబడకుండా మీకే కనబడతారు. ఎందుకంటే బ్రాహ్మణుడు కనిపిస్తారని కూడా నేను చెప్పట్లేదు, మరి అజ్ఞానులకు అదే కనిపిస్తారు. ఇప్పుడు చెప్తాను, అంటే బ్రాహ్మణుడు జ్ఞానవంతుడు, మిగతా వాళ్ళందరూ అజ్ఞానులే అంటే కదా సార్. నేను జ్ఞాని అని చెప్పట్లేదు. మీరు కాదండి, మిమ్మల్ని నేను అనట్లేదు సుమా, మిమ్మల్ని మేము అనట్లేదు సుమా. వినండి వినండి మిమ్మల్ని సార్ సార్ వేద పండితులు వారు కొంచెం వినాలి. రమేష్ గారు నా మాట వినాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఈ యొక్క భూమి మీద కులం మతం పుట్టించలేదని దేవుడు అని అనేవారు అని అన్నారు మీరు. మరి కులాన్ని పుట్టించకపోతే ముఖం నుంచి బ్రాహ్మణులు ఎందుకు వచ్చారు, భుజాల నుంచి క్షత్రియులు ఎందుకు వచ్చారు, తొడల నుంచి వైశ్యులు ఎందుకు వచ్చారు, శూద్రులు ఎందుకు వచ్చారు? అవునా? మరి వీళ్ళందరూ సృష్టించింది ఎవరంటారు? బ్రాహ్మణులే సృష్టించారు కదండి దేవుళ్ళందరినీ, వాళ్ళే పుట్టారంటారా? అయ్యా ఇది అంటే వాళ్ళే పుట్టారంటారా? మీరు అడిగిన దాంట్లోనే తప్ప ఉన్నదండి. నేను అనేది క్వశ్చన్ ఏమిటంటేను, మీరు ఒకటే సంస్కృతం భాష ఇక్కడది కాదు, ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. సార్ సంస్కృతానికి ఎందుకు దేవ భాష అన్నారు కదా, ఇప్పుడే నేను మాట్లాడుతున్నాను. దేవ భాష సంస్కృతం అయితే మీరే అచ్చంగా పలకగలుగుతున్నారు, మిగతా వాళ్ళందరికి ఎందుకు రాలేదా దేవ భాష? ఎవరు రాలేదని మీరు ఎందుకు అనుకుంటారు? ఎవరికి వచ్చింది, ఎవరికి చెప్పారు? ఇప్పుడు నేను అడుగుతాను ఒక మాట వింటాను. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. దీని అర్థం మీకు తెలిసి చెప్పండి సార్, ఏంటో అది మీకు చెప్పండి. మీరు చెప్పండి సార్. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటే అర్థం ఏంటి చెప్పండి. గోవులని బ్రాహ్మణులని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని పనులు వాళ్ళు చేసుకుంటే లోకం అంతా సుభిక్షంగా ఉంటుంది. వచ్చారు కదా ఆన్సర్ కి. అంటే గోవుల్ని బ్రాహ్మణుని బాధ పెట్టకుండా చూసుకోవాలంటే మిగతా వాళ్ళు చూసుకోకూడదా? అయ్యా అలా కాదు. సింపుల్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేశారు, బాగుంది. మీరు మీ నోటే చెప్పించాలని అన్నాను నేను ఆ మాట. వినండి, అంటే ఉండండి బ్రాహ్మణుడికి ఏమి ఇష్టం ఉండండి సార్. అయ్యా బ్రాహ్మణుడికి గోవులు ఇష్టం, గోవుల్ని బ్రాహ్మణుడికి దానం ఇయ్యాలి, దానాలన్నీ మీకే ఇయ్యాలి, పేర్లు మీరే పెట్టాలి, ఈ యొక్క రాజ్యాన్ని మీరే నడిపించాలి, అన్ని మీరే చెయ్యాలి సార్. మరి మిగతా వాళ్ళకి సమానం అన్నారు కదా, ఇప్పుడు రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి, తర్వాత అంటరానితనం ఎందుకు వచ్చింది? మీకే ఈ యొక్క వేద పండితం ఏదైతే ఉందో లేదా పాండిత్యం, ఈ సంస్కృతం ఈ పాండిత్యం మీకే ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? ఇందులో సమానత్వం ఎక్కడుంది సార్? సమానత్వం అనేది ఇది కాదు, మీరు అడిగిన దాంట్లోనే తప్పు ఉన్నది. ఏం తప్పు అడిగారు కదా, నేను ఇప్పుడు చెప్తాను. చెప్పండి అంటాను నేను. విషయం ఏమిటంటేను, ఇప్పుడు మనుషులుగా పుట్టిన తర్వాత ఎవరికి ఏమిటి చెయ్యాలో ఎలా చెయ్యాలో చాలా మందికి తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఏమిటి చెయ్యాలి, అసలు ఏమిటి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏదో పక్కవాడు చూసి ఏదో. సార్ మీరు భగవద్గీత నమ్ముతారా సార్? భగవద్గీత నమ్మడం ఏమిటంటే, భగవద్గీత చదువుతూ ఉంటాం కదండి. చదువుతారు కదండి. భగవద్గీత నమ్ముతారా లేదా? చదవడం వేరు, నమ్మడం వేరు సార్. లేదండి, నమ్ముతానండి. నమ్ముతారా మీరు భగవద్గీతనే? ఓకే సార్, నేను భగవద్గీతనే ఉండండి. భగవద్గీతలో మీరు ఏదైతే వారు అన్నారు కదండి, ఉండండి. మీ కృష్ణుడు ఏమన్నాడు, మీ కృష్ణుడు ఒకసారి చెప్తాను సార్. అయ్యా ఒక్క నిమిషం చెప్పండి. నేను మీకు చెప్తాను, చెప్పండి. అయ్యా ఇప్పుడు విషయం ఏమిటంటాను, చాలా మంది ఇప్పుడు ఇది వరకు మనం గతం చరిత్ర అవన్నీ మాట్లాడడం, వర్తమానం అంటే ఇప్పుడు గతం లేకపోతే వర్తమానం లేదండి. మళ్ళీ మాట్లాడకండి మీరు. గతం మీద ఉండండి, కిందన పునాది లేకపోతే పైన ఇల్లు ఉండదు. మళ్ళీ తప్పు మాట్లాడుతున్నారు మీరు. ఉండండి నా మాట వినాలి. ఇప్పుడు మీ నాన్నగారు లేకపోతే మీరు లేరు, మీ తాతగారు లేకపోతే మీ నాన్నగారు లేరు. గతం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉండండి, గతం లేదు మధ్యలో తీసేస్తారంటే అవదు. చెప్పండి. నేను గతం తీసేస్తానన్నట్లేదు అయ్యా. విషయం ఏమిటంటేను, ఇప్పుడు వర్తమానం అంటే మనకి ఇప్పుడు మీరు నేను ఉన్నట్టు సమాజంలో జరిగేది చెప్తున్నాను అని చెప్తున్నాను నేను. చెప్పండి. ఇప్పుడు సరే అయితేను బ్రాహ్మణుడు కాక వేరే వాళ్ళు పుట్టారు అనుకుందాం, వాళ్ళు రాజో లేకపోతే క్షత్రియుడో లేకపోతే ఎవరో అనుకుందాం. వాళ్ళకి ఏమిటి చెయ్యాలో వాళ్ళకి తెలియదు, పుట్టారు పెరిగారు, ఏవో పేర్లు పెట్టుకున్నారు, లేకపోతే వాళ్ళకి ఎలా జీవించాలో ఏమిటో వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా నేను ఏమిటి చేయమంటారు, ఇలా చేస్తే ఏమిటి జరుగుతుందని ఎవరిని అడిగితే వాళ్ళకి సమాధానం దొరుకుతుంది? చెప్పండి. ఎవరిని అడగాలి? బ్రాహ్మణులు అడగాలంటారా? బ్రాహ్మణుని అడగాలని నేను చెప్పట్లేదు. అదే కదా, ఎవరిని అడగమంటారు? ఎవరి విషయం తెలిసిన వాళ్ళు అడగాలి. అంటే విషయం అంటే ఏం తెలిసి అడగాలి. ఇంతకీ నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇంతకీ మీరు పుట్టారు కదా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏం చేయాలని పుట్టారు ఈ భూమి మీద? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరినో వద్దు. మీరు ఏం చెయ్యాలని, దేనికోసం పుట్టారు? చెయ్యాలని పుట్టారంటే మళ్ళీ ఈ శరీరంలోకి రాకుండా
ఉండాలని చెప్పేసి ఈ ప్రక్రియ అన్నమాట. మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చి మళ్ళీ దీంట్లోని బంధ బాంధవ్యాలు పట్టుకుని మళ్ళీ ఈ లంపటాలు ఇవన్నీ ఈ హరిషడ్డ వర్గాలు అంటే ఈ కామని క్రోధాన్ని ఇవన్నీ జయించి మళ్ళీ మామూలుగా పుట్టకుండా లేకుండా ఉండేటట్టుగానే పరమాత్ముడు మనిషిని సృష్టించాడు. ఇది ఒక పెద్ద గేమ్ ప్లే అన్నమాట. ఎవరు గేమ్ ఆడతారు? ఇదంతా దేవుడే ఆడతాడంటారా? అంతే. అంతేనా సార్? ఇక్కడే దొరికిపోయారు సార్, ఇక్కడే దొరికిపోయారు సార్, ఇక్కడే అయిపోయింది సార్. ఏంటంటే ఇక్కడే దొరికారు. ఎందుకంటే చిన్న మాట, దొరికిపోవడం అంటే ఏం లేదు, మేము లేదు తప్పు పట్టాలని కాదు. అసలు దేవుడి గేమ్ ఆడడం ఏంటి సార్? అసలు మీరు చెప్పింది, అసలు మీరు పెద్ద మాట ఏంటి చెప్తారంటే ఇదంతా కూడా జగన్నాటక సూత్రధారి సుమా దేవుడు అని చెప్తారు మీరు, అవునా? అదే కదా. అసలు జగన్ని నాటకం ఆడవలసిన పని దేవునికి ఏముందండి? దేవుడు రియల్ గాడ్ అంటారు తెలుసా మీకు? నిజమైన దేవుడు. కల్పించిన దేవుడైతే గేమ్ ఆడతాడు, నిజమైన దేవుడైతే గేమ్ ఆడండి. గేమ్ లేదు దేవుడి దగ్గర. ఉండండి మీ దేవుళ్ళు ఉండండి, నా మాట వినండి సార్. మీరు చెప్పినప్పుడు నేను విన్నాను కదా, విన్నానా లేదా? మీరు వినండి, నా మాట కూడా మీరు వినాలి కొంచెం. నేను కూడా ఆ మాత్రం అవగాహన కలిగిన వాడినేనండి సుమా, నాకు కూడా అవగాహన ఉంది సుమా. నేను కూడా పరిశీలన చేసిన వాడిని సుమా, నాకు కూడా కొంత అవగాహన ఉంది. వినండి సార్, నేనే పెట్టానని చెప్తున్నాను కదా, నేను కాదని అనట్లేదే, నేను తప్పు మాట్లాడట్లేదే, సత్యం చెప్పాను. అందులో తప్పేముందో తమరు మరి చెప్పలేదు ఎంతవరకు. కానీ నేను ఒక విషయాన్ని మీతో చెప్తాను నేను, ఓకేనండి? బాగా వినాలి మీరు, కొంచెం నా మాటను తీసుకోవాలి. 2 నిమిషాలు మీరు వింటే చెప్తాను. ఇప్పుడు జగన్నాటకం ఆడవలసిన అవసరత దేవునికి ఏముందండి? లేదు. మొదటి దేవుడు అంటేనే సర్వశక్తిమంతుడు, సర్వాన్ని చేయగల సమర్థుడు. ఆటలాడి నాటకం ఆడి లేకపోతే ఏదో క్రీడలాడి ఇలాంటి చేయవలసిన పని లేదండి. దేవుడు అంటే పరిశుద్ధుడు, పాపము లేనివాడు. దేవుడు సర్వకాల సర్వావస్థల్లో అందరినీ కాచి దాచి కాపాడిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది ఉండదు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న దేవుడిని తీసుకొచ్చి మరలా మీరు వక్రీకరించి ఏమంటున్నారంటే జగన్నాటక సూత్రధారి అని మాట్లాడుతున్నారు. మరలా మీరు ఒకటి అన్నారు, నేను డైరెక్ట్ గా ఏం పొందాలంటే మోక్షాన్ని పొందాలన్నది నా ఆశ అండి అని మీరు అన్నారు. ఈ భూమి మీద ఉండండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మోక్షాన్ని పొందాలండి. ఎందుకంటే చెప్తాను వినండి, మనం అందరూ కూడా ఈ భూమి మీదకి దేవుని యొద్ద నుంచి వచ్చాం, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా. ఇది మీరు నమ్ముతున్నారు కదా? 100% నమ్ముతాను. ఇది నేను నమ్మడానికి కారణం ఎవరంటే మీ గ్రంథాలు కాదు సుమా, యేసుక్రీస్తు అండి. బైబిల్లో చెప్పాడు. ఉండండి, బైబిల్లో ఏం చెప్పారంటే యేసుక్రీస్తు వారు మనం ఈ యొక్క భవబంధాల నుంచి విముక్తి పొంది ఈ యొక్క ఈ ప్రాపంచం అంతా కూడా పాప భూయిష్టమైనది. వినండి సార్, నేను చెప్పింది కొంచెం వినండి అయ్యా, నాది పూర్తి కాలేదు. ఈ ప్రాపంచం అంతా కూడా పాప భూయిష్టమైనది. ఈ పాప జీవితం నుంచి విడుదల పొంది పాపాల నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు మరణం అనగా సిలువ యాగం నుంచి ఆ రక్తాన్ని నుంచి ప్రక్షాళన జరగాలన్నారు. మీకు కూడా తెలుసు సుమా, వేదాల్లో ఏముందంటే మరి బలులున్నాయి, అవన్నీ కూడా మన పాపాల నిమిత్తం బలులు ఇచ్చామని కూడా మీ వేదాల్లో రాసుకుని ఉన్నారు. నేను మీకు చెప్పక్కర్లేదు. ఈ యొక్క శ్లోకానికి భావన చెప్పండి. బ్రాహ్మణ క్షత్రియ విషాంశం శూద్రాణాం చ పరస్తప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభావైర్గుణై అంటే అర్థం ఏంటి సార్? దీన్ని భావం చెప్తారా కొంచెం? మరలా చెప్తాను. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని ప్రభావైర్గుణై అంటే అర్థం ఏంటి సార్? దానికి ఎంత ఉంటుంది చూసుకోండి మీరు. ఏం మీకు తెలియదా? భగవద్గీత చదివిన వారు నేను చెప్పమంటారు అర్థం? చెప్పండి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వారి జన్మత సంస్కారం అనుసరించిన స్వభావం ప్రకృతి వలన పుట్టిన గుణములను బట్టి కర్మలు వేరువేరుగా విభజింపబడినవి అని ఉందండి. అదేంటి? ఇప్పుడు మీరే బ్రాహ్మణులుగా పుట్టాలని ఎందుకు అనుకున్నాడు ఆయన? మనిషిగా పుట్టాను అన్నారు కదా. కులమతాలు మనుషులు సృష్టించుకున్నారని మొదటే తమరు ఆన్సర్ ఇచ్చారు. ఎక్కడ నుంచి గీతలో ఏం చెప్తున్నాడంటే మీరు బ్రాహ్మణులు గాను క్షత్రియులు గాను శూద్రులు గాను లేకపోతే వైశ్యులు గాను పుట్టారని ఇక్కడ దాన్ని ఏమంటారు ఈ యొక్క భగవద్గీతలో రాసి ఉంది. ఏది నమ్మాలి సుమి? ఏది రైట్ అంటారు? మీరు చెప్పిన సిద్ధాంతం రైట్ అంటారా? మీ భగవద్గీత రైట్ అంటారా? లేదా భగవద్గీతను మీ పూర్వీకులు దీన్ని సృష్టించి ఈ యొక్క ఏమంటే కర్మలు వాడి కర్మలు చేయాలని ఎవడు నిర్ణయించాడండి? కర్మలు చేయాలని కర్మలు చెయ్యకపోతే మీరు ఇప్పుడు చేస్తున్న కర్మే కదా. అదే ఏం కర్మ చేసావు? నాకేం కర్మ పట్టలేదండి, నేను చాలా మంచి కర్మను చేస్తున్నాను. మీరు పాపులని అన్నారు చూసారు, ఇదే పెద్ద పాపం అండి. మీరు చేసే కర్మ చాలా చాలా నీచమైన కర్మది.
ఎదుటివాడిని పాపం అంటరాని వాడు, వాడిని ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు, మేము ముఖం నుంచి పుట్టాము, మాకే అంతా తెలుసు, మాకున్న జ్ఞానం ఎవరికీ లేదు, మేము వేద పండితులము అని మొదట మీరే చెప్పుకున్నారు ఆ ట్యాగ్ లైన్ తగిలించుకొని. ఇది అబద్ధం కాదా? ఇది మోసం కాదా? మీ పూర్వీకులు చేస్తుంది, మీ పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు యొక్క భారతదేశంలో చేస్తున్నది పాపం కాదా, మోసం కాదా? ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ మీరు చదువుకున్న అర్థం చదువుకోండి అని అన్నారు కదా, అర్థం చదువుకోండి అన్నారు. మీరు పుట్టుకతో బ్రాహ్మణులా? పుట్టుకతో మీరు బ్రాహ్మణులా? పుట్టుకతో మీరు బ్రాహ్మణులా? మీరు బ్రాహ్మణులా? బ్రాహ్మణుడే మరి, పుట్టుకతోనే బ్రాహ్మణుడు. ఏమండి ఎన్ని అబద్ధాలు ఆడారు? నేను రికార్డ్ చేస్తున్నాను సార్, ఎన్ని అబద్ధాలు ఆడారు. మేము పుట్టుకతో బ్రాహ్మణులు కాదు ఎవడని ఇందాకలు అన్నారు, ఇప్పుడు పుట్టుకతో బ్రాహ్మణులు అంటున్నారు. ఇదండి బ్రాహ్మణుడి స్టాండ్ ఏంటంటే మీకు 2 నాలుగులు ఉంటాయి. మీ స్టాండ్ ఎలాగుంటది అంటే దొరికిపోయారు అనుకోండి దాన్ని దాటేస్తారు. మేము బ్రాహ్మణులు మీకు ఉన్నది అది సార్, మీ నైజం అది, మీ నైజం సార్. మరి నేను పుట్టుకతో క్రైస్తవుడిని కాలేనప్పుడు మీరు పుట్టుకతో బ్రాహ్మణుడు ఎలాగయ్యారు సార్? మీరు పుట్టుకతో క్రైస్తవులు అయ్యారా అని అడిగాను నేను. పుట్టుకతో మీరు బ్రాహ్మణులు అయ్యారా అని అడిగాను, అదే అడిగాను నేను. కాదు కాదు అని మీరు అన్నారు, పుట్టుకతో మీరు క్రైస్తవుడు కాదని అన్నారు. మరి పుట్టుకతో మీరు ఎలా బ్రాహ్మణుడు అయ్యారు? మనుషులందరూ జన్మన జాయతే ద్విజః, పుట్టుకతో అందరూ మామూలండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ద్విజః అని? మరి ఇప్పుడే కాదండి మీరు పుట్టుక వెంటనే ఏం చేస్తారంటే మీకు జంజాలు వేస్తారు కదండి. పుట్టిన వెంటనే ఎందుకు వేస్తారు? అదేనండి, పుట్టిన తర్వాత అందరూ సమానమే. ఎలా సమానం? ఇప్పుడు పుట్టిన తర్వాత మనం సమానం అయ్యావా? మనం అయ్యావా? మీరు బ్రాహ్మణులు అయ్యారు, మేము అంటరానులు అయ్యాం కదా, మేము ఎలా సమానం అయ్యాం? మరి మీరు అంటరానులు కాబట్టి మీ గ్రంథాలన్నీ పక్కన పెట్టి వీటిని మేమే అవభాషణ పట్టాలని చిన్న మాట అంటాను సుమి, మీరు ఏం అనుకోవద్దు. ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు, తిరుపతిలోని ఒక శూద్రుడికి ఎవరికైనా మరి అక్కడ ఈ యొక్క ఇది మంత్రోచ్చరణ అవకాశం ఇస్తారంటారా? పూజ అర్చన ఇవన్నీ చేయడానికి అయ్యా దానికంటూ కొంచెం అర్హత. అదే చెప్తున్నాను, ఆ అర్హత మీరే స్టాంప్ వేసుకొని, అర్థమైందా సార్? మీరే స్టాంప్ వేసుకున్నారు సార్. అర్హత లేనివాడు ఎవడున్నాడు? ఇందాక మీరే అన్నారు, ఏమన్నారు? ఇక్కడ ఎవడు తక్కువ లేడు, అర్హత లేదని ఎలా అనుకుంటారు అని మీరు అన్నారా లేదా? అయ్యా మీరు ఏమిటి చేస్తారండి చెప్పండి. నేను పాస్టర్ని సార్, మీలాటోళ్ళకి వాక్యం చెప్తా ఉంటాను. మీలాటోళ్ళకి వాక్యం బోధిస్తూ మీకు తెలియలేని సంగతులు ఏమైనా ఉంటే చెప్తాను సుమి, అదే నా పని. అయితే నాకు అసలు యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు ముందు మీది కానియండి, నేను చెప్తాను. ముందు మీది కంప్లీట్ అయ్యాక ముందుకు వెళ్తాను. నేను జంప్ అవ్వకూడదు కదా. మీది కంప్లీట్ అయ్యాక అప్పుడు నేను చెప్తాను మొత్తం మీకు చెప్తాను. నేను మొత్తం అంతా చెప్తాను. మీది కంప్లీట్ అవనండి సార్. ముందు మీ గ్రంథాలు ఎన్నండి? గ్రంథాలు మీరు లెక్క పెట్టుకోలేను. మీ ధర్మం ఎప్పుడుదండి? ధర్మం మేము పెట్టింది కాదు, ఋషులు పెట్టింది. అదే ఋషులు అంటే వాళ్ళు ఎప్పుడు వారు సార్? వాళ్ళు ఎప్పుడు వాళ్ళండి, ఋషులు ఎప్పటికే ఉన్నారండి. అదే ఎక్కడ ఉన్నారు అంటేను ఒకటే ఒక ఋషి అనే కాదండి. అయ్యా నేను ఒకటి చెప్తాను, వింటారా? మీరు విచిత్ర కాశీ మజిలని కథలు విన్నారా? నేను అలాంటి కథలు విన్నాను. విచిత్ర కాశీ మజిలీ కథలు కూడా తమలాంటి వారు సృష్టించినవండి. కథలు అంటారు కదండి, కథ కంచికే మనం ఇంటికి అంటారు. విన్నారా పోనీ చిన్నప్పుడు? లేదండి వినలేదా? కథ కంచికి మన ఇంటికి అనే కథలు చెప్తారు కదా సార్. అనగనగా ఒక రాజు అని విన్నారు? పోనీ అనగనగా ఒక రాజు కథ విన్నారా సార్? లేదు వినలేదు, మీరు చెప్పండి. అదే చెప్తున్నానులేండి. ఈ కథలన్నీ రాసుకొని ఇవి పుస్తకాలని, వీటిని వేద గ్రంథాలని లేదా వేద పుస్తకాలని, వీటిల్లోని చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయని ఇవన్నీ సృష్టించింది బ్రాహ్మణులు కాదంటారా? చెప్పండి. ఖచ్చితంగా నేను చెప్పగలండి, ఎందుకంటే ఈ దేశానికి ఖచ్చితంగా చెప్పగలను బల్లగుద్ది. ఈ దేశానికి ఆర్య బ్రాహ్మణులు అనేవారు వలస వచ్చారు. వలస వచ్చిన తర్వాత మీరు అన్నారే ఈ యొక్క సంస్కృత భాష అర్థం కాలేను. వినండి, నగరి లిపి అని, తర్వాత దేవనగరి లిపి అని, ఇలాంటి లిపులు ఆ నగరి లిపి దేవనగరి లిపికి తగిలించిన తర్వాత మరి ఏమన్నారంటే ఇప్పుడు లిపి లేని భాష ఏదైనా ఉంటే మిగిలిపోయింది ఏముంది? మీ సంస్కృతం. ఇప్పుడు నేను మాట అడుగుతాను, ఇప్పుడు మీరు ఉచ్చరించిన ఈ యొక్క శ్లోకాలు కానీ లేకపోతే మంత్రాలు కానీ ఎవరికి అర్థం అవుతాయండి? మేము పాస్టర్ గా ప్రార్థన చేస్తే అందరికి అర్థం అవుతుంది, మరి మీది ఎందుకు అర్థం కాదు? అవును, మీరు పాస్టర్ గా అంటే తెలుగులో చెప్తున్నారు. అవునా? మరి మీది ఇంగ్లీష్ లో కూడా చెప్తాం. మరి మీదే భాష. అయ్యా సంస్కృతం అనేది మీకు ముందే చెప్పాను. సంస్కృతం అనేది దేవ భాష. అంటే దేవ భాష అంటే ఓన్లీ బ్రాహ్మణులు మాట్లాడే భాష, బ్రాహ్మణులకు వచ్చే భాష, బ్రాహ్మణులు మాత్రమే ఉచ్చరించే భాష, ఎవరికి తెలియలేని భాష. అవునా? అందులో ఒక మాట చెప్పానండి, అందులో ఎన్నో బూతులు, భయంకరమైనటువంటి సార్. అదే లాస్ట్ కి వచ్చినప్పుడు ఒప్పుకున్నారు కదా, మేమే జ్ఞానవంతులు, అందరికీ మిడిమిడి జ్ఞానం ఉంది, ఒప్పుకున్నారు. ఇదే నాకు కావాలి. మీకు తెలియలేనిది ఏమైనా ఉంటే చాలా చక్కగా జంప్ అయిపోయి మేము ఏంటంటే దేవుడి చేత నియమింపబడిన వారం,
మొక్కలోంచి మేము పుట్టాం, మొత్తం మాకే తెలుసు, మిడిమిడి జ్ఞానం అంటారు చివరికి. ఎవరికి వచ్చి మిడిమిడి జ్ఞానం? మీకు కాదా? మీది కాదా మిడిమిడి జ్ఞానం? భాష లేని, అంటే దాన్ని ఏమంటే లిపి లేని భాషలు తీసుకొచ్చి భారతదేశంలో మా మీద రుద్దడం ఎంతవరకు సమంజసం? లిపి లేని భాషని మీరు ఎలా చెప్పగలరు? ఖచ్చితంగా చెప్పగలేదు. ఇప్పుడు మీ సంస్కృతానికి ఏలు చూపించండి, ఏలు ఏది చూపించండి, ఏది గూగుల్లో సెర్చ్ చేయండి. ఏది గూగుల్లో ఏం సెర్చ్ చేయాలి మీరు చెప్పండి. గూగుల్లో ఎందుకు సార్? చెప్పండి. ఇదిగో నా వాట్సాప్ నంబరు, మీరు పంపించండి, పంపించండి. వీళ్ళు ఏమున్నాయి చెప్పండి. లిపి లేని భాష పట్టుకొని పనికిరాని ఈ యొక్క, ఎందుకంటే ఈ సమాజానికి పనికిరాని గ్రంథాలు రాసేసి పనికిరాని ఆ భాషతో మీరు మంత్రోచ్చారణ చేసేసి ఎంతవరకు సమంజసం చెప్పండి? అది ఎంతవరకు సమంజసం? అది కాదు సార్, అందరూ సమానం అన్నారు, మరి మీరు మాత్రం జన్యు వేసుకుంటారు ఎందుకు? కర్మ అండి. ఏం కర్మ? మీకు ఏం కర్మ? అందరూ సమానం అన్నారు, మీరెందుకు జన్యు వేసుకుంటారు? మిగతా వాళ్ళకి ఎందుకు వేయరు? మీరే మంత్రోచ్చారణ చేసి పూజలు పునస్కారాలు, తర్వాత తద్దినాలు, పెళ్లిళ్ళు ఇవన్నీ మీరే చెప్తారు, మిగతా వాడికి ఎందుకు అవకాశం వేయరు? మీ పిల్లల్ని కాదండి, మీ పిల్లలకి శూద్రులకి ఇచ్చి పెళ్లి చేస్తారా? అదేమిటది చేయరా? చెయ్యరా అంటారా? ఎందుకు చేయరు చెప్పండి, అదే నేను అడుగుతున్నాను. మీ బ్రాహ్మణ వంశంలో లేదా మీ బ్రాహ్మణ కులములో పుట్టినటువంటి స్త్రీని ఒక శూద్రునికి ఇచ్చి వివాహం చేయగలరా? అది తప్పు కదండి. అది ఎందుకు తప్పు? పాడైపోతారు కదా. సమానం అన్నారు ఇప్పుడే. సమానం అంటే కానీ అన్ని ఎలా ఇచ్చేస్తామండి? చూసారా, ఇది బ్రాహ్మణుడు అంటే. ఎందుకు పాడైపోతాడు? శూద్రుడి దగ్గర లేనిదేటి మీ దగ్గర ఉన్నదేటి? అదే చెప్తాను వినండి. చెప్పండి. ఎలా బ్రతకాలని తెలియదు. అది ఎలా బ్రతకాలి? పోనీ మీ బ్రతికేటో చెప్పండి. అవతలకి తెలియదు కదా, మీరు ఎలా బ్రతుకుతారో చెప్పండి. మేము ఎలా బ్రతుకుతామండి? ఎప్పుడు దైవ చింతనలో ఉంటాము. ఇంకంటే మిగతాడు ఎవడో ఉండడు. అంటే దైవ చింతన అంటే సార్, దైవ చింతన అంటే మీకు ఈ ప్రపంచంతో అలవాటు లేదు, మీ ప్రపంచంతో సంబంధం లేదు, దైవంలోనే మీరు లీనమై ఉండాలి, అంతేనా? ప్రపంచంలోనే ఉంటున్నాం కదండి. అదేంటి దైవంలో ఉన్నానంటున్నారు, మీకు ప్రపంచంతో అలవాటు లేదు కదా? ఇప్పుడు వద్దాం ఆన్సర్. అంటే దైవ చింతనలో మీరు ఉంటారు, పూజలు పునస్కారాలు అర్చనలు ఉపవాసాలు, అంతేనా? తాంత్రికాలు మాంత్రికాలు ఇంకేవైతే ఉంటాయో వాటన్నిటిని మీరు ఆచరిస్తారు. ఈ మధ్యన మీరు కూడా ప్రారంభించేశారు. అదే చెప్తున్నానండి. అంటే మీకు అంటే కాదు, మీకు ఎదురొస్తున్నామని భయపడుతున్నారా? పాస్టర్ గారు ఎదురొచ్చి మీ నిజాలు బయట పెడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, డైవర్ట్ అయిపోతున్నారండి. ఒక్క నిమిషం అండి. శూద్రుడికి మీ జీవితానికి ఏంటండి వ్యతిరేకత? చెప్పండి సార్. సమానత్వం లేదనా? చెప్పండి. సమానం అంటే ఏమిటి మీ దృష్టిలో? నేనేమంటానంటే మనుషులందరూ సమానం. సరే, ఒకే గాలి పీల్చి ఒకే నేల మీద ఉండి ఒకే భూమి పంట తింటూ ఒకే సూర్యుడిని అనుభవిస్తూ పంచభూతాలు అందరికీ సమానం అంటారా లేదంటారా? సమానమే కదా, ఒప్పుకున్నారు కదా. ఉండండి, మరి వచ్చారు ఆన్సర్ కి. పంచభూతాలన్నీ సాక్షాత్తు సృష్టికర్త కలిగించినప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు కలిగించినప్పుడు, మనుషులందరూ ఉండండి సమానమైనప్పుడు, ఉండండి అయ్యా, సమానమైనప్పుడు మరి మీ పిల్లలు ఎందుకు శూద్రులకి ఎవరు? సృష్టిలోనే భేదం లేదు కదా, అందరూ సమానంగా ఉన్నారు కదా, మరి మీ పిల్లల్ని ఎందుకు శూద్రులకి ఇచ్చి పెళ్లి చేయరు? పాడైపోతారు. ఏమని పాడైపోతారు? తెలియదు వారికి ఎలా బ్రతకాలో. చూసారా, తెలియదు. సూపర్ అండి, సూపర్ ఆన్సర్. మొత్తానికి బ్రాహ్మణులు అనిపించారు. చూసారా, మీ ఇజం అది చచ్చిపోదండి. మీ తరతరాలు కంటిచ్చారు, మీ నాన్న మీకు అంటించాడు, మీ తాతల నాన్న కంటించాడు, ఆ ఆర్యభామలందరూ ఈ యొక్క భారతదేశాన్ని కొట్టి అంటించారు, మీ కొడుక్కి మీరు వాళ్ళకి అంటిస్తూనే ఉంటారు, అది పోదండి. కుల వివక్ష లేదని ఎవడు సార్ చెప్పాడు? మీరే సార్ పెద్ద చెప్తానండి. ఈ భారతదేశానికి పట్టిన పెద్ద కులపిచ్చి ఎవరిదంటే మీదే. మీ నుంచి అందరినీ తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ సమాజంలోనే ఒక శూద్రుడికి పాడైపోతారని అంటారా? మరి భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు కదా ఎవరు, మన అంబేద్కర్ గారు. పాడైపోయిందా దేశం? భారత రాజ్యాంగం ఈ దేశానికి ఇచ్చారు. ఒక కుటుంబం మీద అంతా, ఒక పిల్ల మీద, ఒక పిల్ల శూద్రుడికి ఇస్తే పాడైపోతారు అన్నప్పుడు భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి అంబేద్కర్ గారు ఇచ్చారు. భారతదేశం పాడైపోయిందా? మీరు అంటుంది వేరు, భారతదేశం పాడైపోయిందా సార్? భారతదేశంలో ఇప్పటికి 140 కోట్ల మంది జనం ఉన్నారు, భారత రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు. దాన్ని ఇచ్చిన వారు ఒక శూద్రుడు. ఆ శూద్రుడు రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశాన్ని నడిపించి పాడు చేయకుండా ఉంటే, ఆఫ్టర్ ఆల్ మీ కుటుంబంలో వచ్చిన ఒక పిల్ల శూద్రుడి దగ్గరికి వెళ్తే ఎందుకు పాడైపోద్ది అంటున్నారు? పాడైపోవడం అంటే మీ దృష్టిలో ఏమిటి? మీ దృష్టిలో ఏమిటి చెప్పండి సార్, ఏమిటో చెప్పండి. చెప్పేది వినండి. పాడైపోవడం అంటేను ఉదయం లేస్తే సంధ్యావందనం, దేవకార్యం, తర్వాత బ్రహ్మజ్ఞానం, తర్వాత విడిగా వేదం చదువుకోవడం, ఈ వ్యవస్థ పాడైపోతుందని నేను చెప్తున్నాను. అంటే ఆ వ్యవస్థ కాదండి అసలు. అంటే ఎలాగా సంధ్యావందనం చెయ్యాలి, ఈ వ్యవస్థ పాడైపోద్ది అంటే ఈ వ్యవస్థ ఎవరు పెట్టారు? వ్యవస్థ పెట్టారండి, మరి పాడైపోతే మరి ఇప్పుడు ఈ వ్యవస్థ ఎవరు పెట్టారు సార్? మీ పూర్వీకులే కదా, బ్రాహ్మణులే కదా, దొప్పించుకోండి.
బ్రాహ్మణుడు పెట్టడం అది ఏమిటండి? కాదు బ్రాహ్మణుడు, మరి ఋషులు వీళ్ళందరూ బ్రాహ్మణులే సార్. అవునా? అయ్యా ఋషుల్లో కూడా ఋషులు వీళ్ళందరూ బ్రాహ్మణుడు అనే కాదండి. బ్రాహ్మణులేనండి. అసలు అయ్యా బ్రాహ్మణుడు అంటే అర్థం ఏంటి సార్? ఒక్క మాట చెప్పండి, అసలు బ్రాహ్మణుడు అంటే అర్థం చెప్పండి ఒక్క మాటలో. ఇప్పుడు మీరేమిటి అనుకుంటున్నారు? బ్రాహ్మణుడు అంటే ఏమీ లేదు సార్, బ్రహ్మ ముఖం నుంచి పుట్టాడని చెప్పుకునేది. అన్ని నా దగ్గర ఉండాలనేది. అవసరమైతే దేవుణ్ణి సృష్టిస్తాను, అవసరమైతే దేవుడిని ఎత్తి మీద ఉంటాను. దేవుడిని ఎత్తి మీద ఉంటాను. దేవుణ్ణి సృష్టించినోడు నేనే. ఆ సృష్టిలో సృష్టికర్త అయిన అని పేరు చెప్పుకొని ఈ యొక్క దేవుళ్ళందరినీ సృష్టించి గుళ్ళు గోపురాలన్నీ సృష్టించి వాటి మీద జీవనం సాగిస్తుంది కేవలం సింపుల్ బ్రాహ్మణుడు అంటే. ఇలా మీరు ఎవరికి తడి మడి ఆచారాలు ఎవరు తీసుకొచ్చారు సార్? మీరే కదా, కాదా? అయ్యా ఒక విషయం చెప్పండి సార్. నేను ఒక్క మాట అడుగుతాను, మీ పిల్లలు ఉన్నారు కదా, ఏం చదువుకుంటున్నారు సార్? మా పిల్లలు 10th క్లాసు, తర్వాత ఒక అమ్మాయి 7th క్లాస్ చదువుకుంటుంది కదా సార్, 10th క్లాస్. ఇంగ్లీష్ చదువుతారు సార్? ఇంగ్లీష్ చదువుకుంటారు. ఇంగ్లీష్ భాష మీది కాదు కదా సార్, మరి మీది సంస్కృతం కదా, మరి ఎందుకు అది నేర్పించట్లేదు? ఇంగ్లీష్ ఎందుకు నేర్పిస్తున్నారు? దేవనాగరి లిపి ఏదో అన్నారు ఇందాక, ఇది దేవతల భాష అన్నారు కదా, దేవతల భాష వదిలేసి మనుషులు సృష్టించిన భాషలు మీకు ఎందుకు సార్? ఇంగ్లీష్ ఎందుకు చదివిస్తున్నారు? ఇంగ్లీష్ ఎందుకు చదివిస్తున్నావు అంటే ఈ ప్రపంచంలో బ్రతకడానికి అవసరం లేదు సార్. ఈ ప్రపంచాన్ని బ్రతికించింది మీరు కదా, మీరు లేకపోతే మొఖం నుంచి పుట్టింది మీరు కదా సార్. మీకు అత్యున్నతమైన మీ భాష ఒకటి ఉంది, భాష కోసమే కదా నాకు ఫోన్ చేశారు ఇప్పుడు, సంస్కృతం కోసం. అది నేర్పకుండా ఇంట్లో కూర్చొని, అలా కాదు సార్, ఇంట్లో కూర్చొని తప్పుగా మాట్లాడారని చెప్తున్నారు మీరు. నేను తప్పుగా మాట్లాడలేదా సార్? మీ జీవితమే తప్పుగా ఉంది. మీ భాషను మీరే గౌరవించలేదు, మీ భాషలో మీ పిల్లలకే నేర్పించట్లేదు. మీ భాషలో నేర్పించాలి. ఉండండి సార్, మీ భాషలో మీరు మీ పిల్లలకి నేర్పించాలి సంస్కృతం. మీ భాష ఏమని చెప్పుకోవాలి? ఎందుకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు? అది అక్కర్లేదు మీకు. అది ఈ భాష కాదు, అది క్రైస్తవుల భాష, అది వేరే దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయిన భాష. అది దాంతో మీకు సంబంధం ఏమి? మీకు ఆ భాషకి సంబంధం లేదు. ఇంగ్లీష్ మీకెందుకు? సంస్కృతం మాత్రమే మీరు నేర్పించాలి. సంస్కృతం చదివించాలి, సంస్కృతం ఉచ్చరించాలి, సంస్కృతంలోనే రాయాలి, సంస్కృతంలోనే సర్వం సమస్తం. ఆ సంస్కృతంలో ఏదైతే రాసి ఉందో దాని ప్రకారం మీ జీవనం సాగాలి. మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ కరెక్ట్ అంటున్నారు అంటే ఒప్పుకున్నారు మీ భాషే గొప్పదని ఒప్పుకున్నారు, అంతేనా? భాష గొప్పదని మరి ఇంకేం, మరి గొప్పది కాకపోతే దానికోసం ఎందుకు ఫోన్ చేసి? గొప్పది కాకపోయినప్పుడు ఎందుకు ఫోన్ చేశారు నాకు? నేను గొప్పది కాదని చెప్పట్లేదు. మీరు మళ్ళీ చూసారా, తెలియకుండా మీరు మాట్లాడారు. నేను తెలిసే మాట్లాడాను. ఆ భాషకి ఏ ప్రాముఖ్యత ప్రపంచంలో లేదు. ఆ భాష దేవతలు మాట్లాడింది కాదు, ఆర్య బ్రాహ్మణులు ఈ దేశానికి తీసుకొచ్చిన భాష. మీ పిల్లలకి చెప్పండి. ఆర్య బ్రాహ్మణులు తెచ్చారని మీరు 100% నేను నిరూపించగలను. మీ పీఠాధిపతులు కూర్చుంటారో మీరు కూర్చుంటారో ఎప్పుడైనా చెప్పండి, ఒక చర్చ చేద్దాం. ఎక్కడికైనా సరే మీ అందరూ కూర్చోండి, ఒకళ్ళని కాదు కదండి. మీ పెద్దలు ఉన్నారు, అందరినీ కూర్చోబెడితే మీరు అసలు ఈ భారతదేశానికి బ్రాహ్మణులు అనేవారు వలస వచ్చారు. ఆర్యులు తీసుకొచ్చిన మతము హిందుత్వం ఏదైతే అన్నారో అది ఆర్యులు తీసుకొచ్చారు. ఈ భారతదేశానికి వలస వచ్చారు. యజ్ఞ యాగాదులు బలులు ఇవన్నీ కూడా ఆర్యులు ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసినవి. అది మీరు ఎలా చెప్పగలరు? ఏమండి, మీరు ఎలా 100% చరిత్ర ఆధారం చెప్పమంటారా? మీకు భగవద్గీత ఎప్పుడు రాయబడింది చెప్పండి, ఆధారం సింపుల్ గా చెప్తాను. భగవద్గీత ఎప్పుడు రాయబడింది ఏమిటి? భగవద్గీత కృష్ణుడు చెప్పాడు. అది ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు అని మహాభారత యుద్ధంలోనే ఎప్పుడు జరిగింది? చెప్పాడు. ఎప్పుడు జరిగింది? త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగం ఎప్పుడైంది? అయ్యా ఇది కలియుగం అండి. అది త్రేతాయుగం ఎప్పుడైందండి సార్? మీరే చెప్పకపోతే ఎలా? యుగం, దీనికి ముందు యుగం. అదే సార్, త్రేతాయుగం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాను సార్. ఎప్పుడు జరిగిందంటే కొన్ని వేల సంవత్సరాలు అయ్యింది. అప్పుడు అంతే, 1000 సంవత్సరాలు అయింది, లక్షలు కాదు కదా. లక్షలు కాదు, 1000 సంవత్సరాల క్రితమే జరిగింది, కొన్ని వేలు, అంతేనా? మరి ఈ భగవద్గీత ఎప్పుడు రాయబడింది? అప్పుడే శ్రీకృష్ణుడు. ఎవరు రాశారు? వ్యాస మహర్షి రాశారు. వ్యాస మహర్షి. ఇప్పుడు వాళ్ళిద్దరికి యుద్ధం జరిగితే వ్యాస మహర్షి ఎలా రాశాడు? వాళ్ళందరూ కూడా 18 లక్షల మంది అక్కడ కూర్చొని ఉంటే వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటే వాళ్ళందరూ కిమ్మని ఉండిపోయారు సార్. ఏం మాట్లాడుకుంటే టీ టైంలోని యుద్ధ విరామంలో రాశారా ఇది? లేదంటే అప్పుడు చెప్తా ఉంటే కాదు సార్. అసలు భగవద్గీత శ్లోకాలు ఏంటి సార్? అయ్యా ఋషులకి దివ్య దృష్టి అనేది ఒకటి ఉన్నదండి. దివ్య దృష్టి ఒప్పుకుంటాను సార్. మీరు ఎప్పుడు దాని మీద ఫోకస్ చేస్తారో ఒప్పుకుంటాను. బాగా వినండి. ఎన్ని వేల శ్లోకాలు చెప్పాడు సార్ భగవద్గీతలో? 100ల 1000?
అయ్యా మీరు సార్ మీ ప్రతిదానికి ఇలాగా బ్రాహ్మణులు మీరు అయ్యేవారు మీరు మాట చెప్పకపోవడం మాటకేనే ఎన్ని శ్లోకాలు చెప్పాడు అంటాడు. సింపుల్ పోను నువ్వు చెప్పండి సార్, ఎన్ని శ్లోకాలు ఎన్ని చెప్పుంటాడు? శ్లోకాలు చెప్పి నేను అంటుంది ఏమిటంటే మళ్ళీ మీరు మీరు ఇలాగ మాట ప్రతి దాటేస్తున్నారు. దాంట్లోనే ఇది మాట వేద దాటేస్తున్నారని కాదు పండితులకి ఇది మీరు. సమంజసము కాదు. మీరు వేద పండితులు అయినప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. నా బోటి సామాన్యుడికి మీరు సమాధానం చెప్పకపోతే ఎట్లా వేద పండితులు అవుతారు? నేను సామాన్యుడినండి. వీటి మీద మీరు అవగాహన లేని వారు, మీరు అవధానులు. వీటిని మీరు పూర్తిగా మీరు అవపోషణ అడిగింది పట్టిన వారు. మీకు అవగాహన లేకపోతే ఎలా మరి మీరు ఎలా వేద పండితులు అవుతారు? మీరే మొదటి ట్యాగ్ లైన్ తో చెప్పుకొని వచ్చారు మీరు అన్ని మేము ఇలాగా వేద పండితులు అని. తడబద్ధంగా మాట్లాడుతున్నారండి. నేను మీరు అర్థంగా నేను మాట్లాడట్లేదు, అడిగింది సత్యం మాట్లాడుతున్నానండి. సత్యం సత్యం కావాలి. మాట్లాడుతున్నా, మీరు మీరు సత్యం ఇది. ఎలా ఉండండి ఒక 1 మాట్లాడుతున్నారు? మినిట్ సార్, 1 మినిట్. ఇది ఏ భాషలో రాయబడింది భగవద్గీత? అది సంస్కృతంలోనే రాశారు. సంస్కృతం. మరి ఇది సంస్కృతంలో లేదు ఇక్కడ. సంస్కృతం నుంచి సంస్కృతం మరి అందరికీ నేను అర్థం ఇందాక కాదు నుంచి అదే కదండి. అడుగుతున్నాను. సంస్కృతంలో నుంచి లేదు ఇక్కడ. భూయా ఏవ సంస్కృతం మహాబాహో శృణమే అది పరమం వచః సంస్కృతమేనండి. ఆ యత్తేహం సంస్కృతమే తెలుగులో తీసి ప్రియామాన. రాశారండి. అదే సార్, మానాయ వక్ష్యామి హితకొజ్ఞాయ అని ఉంది సార్. అంటే ఇదంతా కూడా తెలుగులోనే రాసి ఉంది, ఇది సంస్కృతంలో లేదు. అయ్యా మీకు అర్థం కావాలని చెప్పి తెలుగులో రాశారండి. అదేంటి మరి సంస్కృతంలోనే రాయాలి కదా. సంస్కృతంలో అందరికీ అర్థం కాదు కదండి మరి ఇదిగో సంస్కృతం. ఇది ఇక్కడికి వచ్చేసారు ఆన్సర్. ఎందుకంటే అందరికీ అర్థమయ్యే భాష, ఈ ప్రపంచానికి పనికిరాని భాష ఏదైనా ఉంటే అదే సంస్కృతం సార్. అదే చెప్పాను నేను అందులోని. ఇది అందరికీ పనికిరాని భాష, అందరికీ అర్థం కాలేని భాష ఎందుకు మనకి అవసరమా? అందరికి అర్థమయ్యేది. ఇప్పుడు గాలి ఉంది, అందరికీ పనికొచ్చేది అవసరం. ఇది అందరికీ అర్థం కాలేంది, పనికిరాలేంది పక్కన పెట్టడమే. అదే అంటే చెప్తున్నాను నేను. మీరు ఎలా నిర్ణయిస్తారు పక్కన పెట్టాలి అంతే అనేసి? కదా, అందరికీ పనికిరాందంటే పక్కన పెట్టేది, మీకు మాత్రం పనికొచ్చేదంటే మీకు జీవనోపాధి. అది ఆ భాష, ఆ మంత్రం, ఆ తంత్రం మీకు పనికొచ్చింది కేవలం జీవనోపాధి. ఇది ఎవరికి నేర్పించకుండా మీ దగ్గర ఉంచి, ఇది ఏమని ఉందంటే భగవద్గీతలో రాయబడిన మాట ఏంటంటే ఇది ఎవరికి చెప్పకూడదు, ఈ మాట ఎవరికి చెప్పకూడదు, ఇది ఎవరికి కూడా ఉపదేశించకూడదని సాక్షాత్తు మరి మీరు ఎవరైతే శ్రీకృష్ణులు అన్నారో ఆయన చెప్పినట్టుగా ఉంది. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి సార్. మరి ఇందాక అందరికీ సమానం అన్నారు, ఇది ఎవరికి చెప్పొద్దు అంటున్నారు. అయ్యా మీరు అందరికీ ఒక్క నిమిషం సార్, దీని అర్థం మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను. గీత 18వ అధ్యాయం 67వ ఈ యొక్క శ్లోకం గురించి, ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నదా శుశ్రవే వ్యాచం నా చమాం యోభ్యశూయతి అని ఉంది సార్. దీని అర్థం కూడా చదువుతాను. నీకు బోధింపబడిన ఈ గీతా శాస్త్రమును తపస్సు లేని వానికి గాని, భక్తుడు కాని వానికి గాని, వినుటకు ఇష్టం లేని వానికి గాని, నన్ను దూషించి వానికి గాని, నా ఎడల అసూయ చెందిన వానికి గాని ఎన్నడూను చెప్పదగినది కాదు. అసలు ఎవరికి చెప్పొద్దు అంటున్నారు? ఎవరికి చెప్పొద్దన్నది మీరు చెప్పింది మరి ఇదే కదా. మళ్ళీ చెప్పండి. నీకు బోధింపబడిన ఈ గీతా శాస్త్రము తపస్సు లేని వానికి గాని, అది అంటే తపస్సు లేని వాడికి గాని అంట. మరి ఇప్పుడు ఎవడు తపస్సు ఉన్నాడు? ఇప్పుడు ఎవడు తపస్సు? మీరు చేశారా? మీరు చేస్తున్నారు తపస్సు? నేను చెయ్యట్లేదు. మరి చేయలేనుడికి మీకు ఎందుకు గీత? మీకు సంబంధం లేదు కదా. నా గీత నాది, నేను చదువుతాను అన్నారు, మీరే చదవకూడదు ఫస్ట్. తర్వాత తర్వాత ఏం చెప్పాడు? భక్తుడు కాని వాడికి అయ్యా ఒకటి చెప్తానంటారు, భక్తుడు కాని వాడికే భక్తి రావాలంటే ఇది బోధించాలని చెప్పాలి. భక్తుడు కాని వాడేటి? ఏదైనా రానివానికే కదా నేర్పించాలి. అసలు భక్తుడు కాని వానికి నేర్పించొద్దని అంటే రెండోది కూడా పోయింది. మూడోది వినుటకి ఇష్టం లేని వానికి గాని, నన్ను దూషించు వానికి గాని. ఇదేం మాట అండి? ఇష్టం లేకపోతే ఇష్టపడేటట్టుగా బోధించాలి, దూషిస్తే ప్రేమించేటట్టుగా బోధించాలి. ఆ కెపాసిటీ గీతకు లేదని చెప్పేసింది. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా అండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారంకు యోగ్యమై ఉంది. ఆయన పాపుల్ని ఉండండి సార్, చెప్పేశారా మీరు? అడుగుతాను ఇప్పుడు. చెప్పండి. మీరు ఇంకా పూర్తి కాలేదు, మీరు దాటిన తర్వాత ముందుకెళ్తాను నేను. మీరు ఇంకా మీరు ఇప్పటిదాకా చెప్పారు కదండి. చెప్పండి. అయితేను 67 ఒప్పించుకున్నారా? 67 మీ గీత అందరికీ పనికిరాదని, అందరికీ బోధింపు తగింది కాదని ఒప్పుకున్నారా లేదా? అదేమీ కాదని మీకు వేరేలా అర్థమైంది. మరి అర్థం మీరు చెప్పండి, మీరు అర్థం చెప్పండి. పోనీ ఇది అయిపోయిన తర్వాత ముందుకెళ్తుంది. మీరు ఇందాక 67 చెప్పండి సార్. 67వ శ్లోకంలో సార్, 18వ అధ్యాయం గీత 67వ శ్లోకం చెప్పండి. దీని అర్థం చెప్పండి, ముందుకెళ్దాం. మీరు చెప్పిన దానికి నేను చెప్తాను, కానీ ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. యేసుక్రీస్తును నమ్మారు కదా మీరు ఇప్పటిదాకా? నమ్మాను సార్, ఇప్పటిదాకా ఎప్పుడు నమ్ముతాను. నా మరణ పర్యాంతం వరకు నా రక్షకుడు, నా దేవుడు, నా యేసుక్రీస్తు అండి. చెప్పండి. ఓకే, యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు అంటే ఎవరు? చెప్తాను. అంటే ఇప్పుడు నేను చెప్తాను యేసుక్రీస్తు అంటే మీ దేవుళ్ళు ఎవరు ఇంతకీ? నేను చెప్తాను. ముందు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కదా. మీరే నాకు ఫోన్, ఇంతకీ మీ దేవుళ్ళు ఎవరు? నేను చెప్పేస్తాను అంటే యేసుక్రీస్తు గురించి. మీ దేవుళ్ళు ఎవరు ఇంతకీ? మీ దేవుడు ఎవరు?
సృష్టిని కోపం కలిగించి రాలేదు ఉండండి నాకు. సార్, ఉండండి. సృష్టిని కలిగించింది చెప్పేది ఒకే దేవుడు ఉంటాడు, ఆ సంగతి మీకు తెలుసు. మీ సృష్టికర్త యేసుక్రీస్తు అంటారు దాన్ని. మీరే ఇందాకలు అన్నారు ఆ సర్వజీవి, ముందు ఏమిటన్నారు మీరు? ఉమ్, సర్వజీవుల్లోని ఉమ్. దైవము ఉన్నది. నేను అనలేదండి, నేను ఆ మాట అనలేదు. సర్వజీవుల్లో ఈ దైవం ఉందని లేదు, ఈ ప్రకృతి అందరికీ సమానం అని చెప్పాను. ఈ ప్రకృతి అందరికీ ఆ సమానం సర్వ అన్నప్పుడు ఈ ఉండండి ఉండండి, ప్రకృతి ఈ పంచభూతాలు అందరికీ సమానము, ఉమ్, అందరికీ సమానం ఇది అని నేను చెప్పాను. ఈ పంచభూతాలు అందరికీ సమానమైనప్పుడు ఈ పంచభూతాలు అందరికీ, అందరిలోనే ఈశ్వరుడు దేవుడు ఉంటాడు కదా. మరి ఈశ్వరుడు దేవుడు అందరిలో ఉన్నప్పుడు అందరిలో ఉన్నాడని ఒప్పుకుంటారా మీరు? మీరే అన్నారు కదా. మీరు ఒప్పుకుంటారు లేదా అందరిలో ఉన్నాడు? నేను నేను అనలేదే. ఒప్పుకుంటా, అందరిలోనే ఉన్నారు. ఉన్నాడు కదా, మరి మీ బ్రాహ్మణ స్త్రీలు ఎందుకు శూద్రులకు ఇవ్వట్లేదు అందరిలో ఉన్నప్పుడు? ఇవ్వట్లేదు అంటే ఏమిటండి? ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి, నేను ఇదే అడుగుతాను. మీరు ఎందుకు ఎవరు? మీరు అందరితో కలిసి ఎందుకు ఉండరు? అందరిలో ఉన్నారని మీరే కథలు చెప్తున్నారు, నిజం ఎందుకు చేయరు దాన్ని? ఎందుకు చేయరు చెప్పండి, ఎందుకు చేయరు? అందరిలో ఉన్నాడని ఒప్పుకున్నారు కదా, అందరిలో ఉన్నారని అన్నారు కదా. ఓకే, దేవుడు అందరిలో ఉంటాడు. ఎందుకు ఉంటాడంటే ఇప్పుడు వచ్చారు ఆన్సర్ కి. అందరికి ఆత్మను జీవమును దయచేవాడు దేవుడు. ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు, ఈ ప్రకృతిని ఇచ్చింది దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఓకేనా? ఆయన మీ దేవుడు అదే మళ్ళీ మీ దేవుడు అంటారు. మీకు దేవుడు నాకు దేవుడు ఒకడు ఉండడు సార్. మీకు గాలి వేరు నాకు గాలి వేరు ఒకడు ఉండడండి, ఒకటి ఉండదండి. అందరికి ఒకటే గాలి, ఒకటే పంచిపోతాలు, అందరికి ఒకటే సార్. సరే, మీరు నమ్ముతున్నారు కదా అందరు దేవుళ్ళు ఒకటే. అందరు దేవుళ్ళు ఒకటే నమ్మరా? ఒక్క దేవుడు ఒక్కడే, అందరు దేవుళ్ళు ఒకటని నేను నమ్మను. అందరు దేవుళ్ళు ఎలాగొస్తారు? నా తండ్రి ఒక్కడే ఉంటాడు. అందరు తండ్రులు నా తండ్రులు కాదు, నా తండ్రి ఒక్కడే. మరి మీ తండ్రి గారు ఎవరు? అదే చెప్తున్నాను కదా. ఇంతకీ మీ తండ్రి గారు మీకు తెలీదా? ఇంతకు చెప్పండి, నేను చెప్తాను. ఎవరు ఎవరు మీ నాన్నగారు ఎవరు? మా నాన్నగారు మొన్న ఒక 5 నెలల క్రితం కాలం చేసి వెళ్ళిపోయారు కదా. ఓకే కదా, ఓకే తండ్రి. మరి ఇప్పుడు మీ దేవుడు ఎవరు? నన్ను అడిగిన ప్రశ్న మీకు అడుగుతున్నాను. మీకు దేవుడు ఎవరో చెప్తే నేను ఎవరో దేవుడు చెప్పేస్తాను. ఎవరు చెప్పండి, మీ దేవుడు కదండి మా నాన్నగారు. మీ దేవుడు ఎవరు అని అడిగాను నేను. మీకు దేవుడు, మీరు పూజించే దేవుడు ఈశ్వరుడు. ఇంక మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు, అంతేనా? అందరూ దేవుళ్ళే. ఎలాగవుతారు సార్? మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది అసలు? అదేమిటి మీరు అన్ని ఇల్లు నా ఇల్లు అవ్వండి, అన్ని ఇల్లు నా ఇల్లు అవ్వ. నా ఇల్లు నాకు ఉంటది. అందరి భార్యలు నా భార్యలు అవరు, నా భార్య నాకు ఉంటది. అందరి తండ్రులు నాకు తండ్రులు అవరు, నా తండ్రి నాకు ఉంటారు. అందరి పిల్లలు నా బిడ్డలు అవరు, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు నాకు ఉంటారు. అవును, మీరు అడిగింది ఏమిటి? మీ దేవుడు ఎవరు? మీ దేవుడు ఎవరు? అంతే, మీ నాన్నగారు. మీకు దేవుడు ఎవరు సార్? మీకు దేవుడు ఎవరు? ఈశ్వరుడు. ఇంక మిగతా వాళ్ళు ఈశ్వరుడు అంటే ఏ ఈశ్వరుడు? ఈశ్వరుడు అంటే శివుడు అనేసి ఎప్పుడైనా చూసారా? గూగుల్లో నేను చూశాను సార్. ఈశ్వరుడు అంటే శివుడేనా? అవును. శివుడికి దేవుడు ఎవరు? శివుడికి దేవుడు ఎవరు? శివుడే శివుడే దేవుడు, అంతేనా? మరి శివుడు ఎందుకు తపస్సు చేస్తాడు? జనుల కోసం, మన కోసం తపస్సు చేయవలసిన పని లేదండి. ఇది ఎవరైనా దైవ అనుగ్రహం కోసం తపస్సు చేస్తారు. ఇక్కడ దొరికిపోయారు. మన కోసం ఎవడు తపస్సు చేయడు. సార్ ఆగండి. దేవుడికి తపాలు ఉండండి, తపాలు జపాలు దేవుడికి అక్కర్లేదు. సర్వశక్తిమంతుడైన దేవుడికి. వినండి సార్, ఓకేనా? ఒప్పుకున్నారు కదా? మరి కాదు కదా, శివుడు నిత్యం రామనామస్మరణ చేస్తూ మరి మళ్ళీ ఆయనకి దేవుడు అయితే రాముడు దేవుడా శివుడికి? అంతే. అలా కాదు. ఇప్పుడు మీ దేవుడు శివుడు అన్నారు, మళ్ళీ రాముడిని ఎప్పుడు చెప్పాడు సార్ రామనామం చేస్తారని? ఏ గ్రంథంలో రాసి ఉంది శివుడు? అయ్యా, మీరు చూసారా లేకపోతే ఆయన చెప్పాడా రామనామం చేస్తానని? నేను చూడలేదండి. మరి ఎలా చెప్తున్నారు? ధర్మసింధు అనే పుస్తకంలోని రాసిబడి ఉన్నదన్నమాట. అంటే ఏ పుస్తకం ఏది రాసేస్తే అది రైట్ అంటారు అనమాట. అయ్యా, అది కాదండి. ధర్మసింధు అంటేను ఋషి ప్రమాణంగా నా దగ్గర ఉంది సార్. ధర్మసింధు నా దగ్గర ఉందండి. ధర్మసింధు పుస్తకంలో అంటే కాదు, ఇప్పుడు మీ దేవుడు కూడా వేరే దేవుడిని పిలుస్తున్నాడు అనమాట. అయ్యా, ఇదంతా మీకు ఇందాకనే చెప్పాను. ఇదంతా చాలా పెద్ద, ఇది కాదండి, చాలా చిన్నది. ఇది మీరు పెద్ద చేసి ప్రపంచానికి చూపిస్తున్నారు. కానీ మీ బ్రాహ్మణులందరూ కలిసి దీన్ని చూడండి, లింక్ లేని వ్యవహారాలెట్టి ఆయన కోసం తపస్సు చేశాడు, ఆయన కోసం తపస్సు చేశాడు, రామనామం చెప్పిస్తాడు. ఇవన్నీ అబద్ధాలు కదా సార్. ఒక్కడే దేవుడు అయినప్పుడు ఉండండి సార్. నా మాట ఏనండి. మీ నాన్నగారు మీకు నాన్నగారు అంతే. ఇంకా ఆయన తర్వాత మీ నాన్నగారికి మీరు లోబడాలి. మీ నాన్నగారు మీ జపం చేయరు. ఇంకా ఎందుకు చేస్తారు? మీ నాన్నగారి పేరు మీరు పెట్టుకోవాలి, ఇంటి పేరు తప్ప మీ ఇంటి పేరు మీ నాన్నగారు పెట్టుకోరు. అర్థమై ఉంటుంది తమరికి. నాన్నగారు అంటే ఇంకా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మన కుటుంబానికి. అలాగే ఈ ప్రపంచానికి కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దేవుడండి. ఆయన జపాలు తపాలు వేరే వాళ్ళే తలుచుకోవడాలు ఉండవు సార్. మీకు తెలియంది కాదు కానీ మడతాడుతున్నారు సుమి. మడత పెట్టి చెప్తున్నారు, మీకు తెలియంది కాదు కానీ. ఇంతకీ దేవుడు ఎవరు? మళ్ళీ అడుగుతున్నాను, ఇంతకీ దేవుడు ఎవరు? ఇప్పటికీ మీకు 4-5 సార్లు నాకు చెప్పలేదు. ఇంతకీ ఒకే ఎవరు? అది అయితే శివుడు దేవుడు అయితే రాముడు ఏటవుతాడు?
రాముడు కూడా దేవుడేను. ఎలాగవుతాడు? పరమాత్మ మళ్ళీ స్వరూపాలు వేరు కానీ పరమాత్మ అని అనక భగవంతుడు పరమ ఒకడే. ఆత్మ అంటే అర్థం ఏంటి సార్? ఆత్మ అంటే ఒక్కడే. పరమ అదే ఆత్మ అంటే చెప్తున్నానండి. పరమందు ఉండండి సార్, పరమందు ఉన్న ఆత్మ. ఆత్మ అంటే శక్తి, పవర్. దానికి ఇంకా తిరిగి లేనిది, అది అన్ని చేయగలిగిన పవర్. అంత గొప్ప శక్తిని మీరు తీసుకొచ్చి శివుడికో లేకపోతే ఆళ్ళకో వీళ్ళకో ఆపాదించకూడదు సార్, తప్పండి. నేను మళ్ళీ శివుడు ఎవరు పూజ చేస్తున్నాడు? ఇప్పుడు దుర్గా ఉన్నారు కదా, మరి ఏంటో సృష్టికి ఎవరు అంటారు? ఆది మాత అంటారు కదా, మరి ఆవిడెవరు? ఆవిడెవరు మీరే ఆవిడే అంటారు కదా. జగత్తు మూలకారణమైన. మరి ఇదేంటి, మరి ఈయన ఎవరు? వీళ్ళందరూ ఒకటేనండి. ఎలాగవుతారు ఆత్మ సార్? ఒకటే, రూపాలు వేరంతే. ఎందుకు వస్తుంది ఆత్మ కన్నా సారు? ఉండండి, మళ్ళీ వచ్చారు. ఆత్మ ఒకటే అన్ని రూపాల. తప్పు 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 తప్పు. తప్ప. ఆత్మ రూపాలు ఉండదు. ఆత్మ అంటే శక్తి, పవర్. ఇప్పుడు దానికి ఒకటే, రూపాలు అక్కర్లేదు, వాడు అది రూపాన్ని ఏదైనా బట్టి చేయగలదు. ప్రవర్తిస్తుంది సార్ అన్నమాట. నేను ఒక మాట అడుగుతాను, గాలిది ఏ రూపం అండి? గాలిది గాలికి రూపం లేదండి. మరిది ఏంటి? గాలి వాయుదేవుడు ఉన్నారని మీరే చెప్తారు కదా, ఆయనకి అవును, పెళ్లి అయ్యిందని. వాయుదేవుడే. మళ్ళీ దేవుడు అవును, అంటారు. అవునండి. దేవతలు వీళ్ళందరూ దిక్కులు కదండి. దేవుడు అన్నారు మీరు ఇప్పుడే. వాయువు దిక్కు కాదు సార్, వాయువు గాలి అండి. వాయు కూడా దిక్కేనండి. పోనీ మీరు పెడితే వాళ్ళందరూ వస్తుంది. మీరు దేవుళ్ళే. మీరు వాయువుని దిక్కేనా అంటారు. ఏ దిక్కు లేదు కాబట్టి, భారతదేశంలో ఎర్రోలుగా మా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ దిక్కు మీరే అంటారు. బ్రాహ్మణులు మా ఎర్రోలు ఉన్నారు కదా, ఎర్ర సోదరులు అందరూ మీరే దిక్కు అంటారు వాళ్ళకి. నేను నా సొంత కల్పితం నేను సార్ చెప్పట్లేదు. నేను సొంత కల్పితం కాదు, ఇవన్నీ కల్పితాలే. మీరు మీరు చెప్పినవన్నీ చెప్తున్నవన్నీ చాలా wrong గా నూటికి 100 మాట్లాడుతున్నారు. పాళ్ళు మీరు చెప్పినవన్నీ కల్పితాలే. అబద్ధం ఆడుతున్నారు, మోసపు సరే, మాట్లాడుతున్నారు. సార్ నేను ఒక మాట చెప్తాను, సరే. మీరు ఏమనుకోకపోతే ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు బైబిల్ చదవండి సార్. మీరు ఇన్ని బైబిల్ గ్రంథాలు చదవండి. చదివారు కదా, సరే, మీరు సరే, ఇన్ని మీరు చదివారు కదా, అడిగింది బైబిల్ అయిపోయింది చదవండి సార్, బైబిల్ చదవండి. సరేనండి. అయ్యా, సరే సరే మీరు అడిగింది అయిపోయింది కదా. చెప్పండి. యేసుకు అంటే మీరు అడిగింది మీరు మీరు ఒప్పుకుంటా అయినట్టు, మీరు ఒప్పించుకున్నారా ఇట్లనే? ఏడు మీ ఒప్పేసుకోవడం. దేవుడు మీకు అసలు మీకు దేవుడే తెలియదు. మీ దేవుడు ఎవరో మీకు కన్ఫర్మేషన్ లేదు, అంతేనా? లేదు, తెలియదు. అజ్ఞానంలో బతుకుతున్నారు. మీరు అలా కాదు, కన్ఫర్మేషన్ మీకు లేదు, మీ దేవుడు ఎవరో మీకు తెలియదు. ఒప్పుకున్నారా? 100% ఒప్పుకున్నారా? ఒప్పించుకున్నారా? మరి ఇంకెప్పుడు అవి చేయకండి. తెలియనప్పుడు వాటికి ఆరాధించకూడదు. మరి సరే, ఇప్పుడు నేను తెలుసా మీతో మీరు తెలియదా? మీకు తెలుసా తెలీదా? ఇది అడిగాను మళ్ళీ, తెలుసా తెలీదా? అదే మీకు చెప్తుంది ఏమిటంటేను మీరు అన్నదానికి నేను మీరు అన్నదానికి కాదు, అన్నదానికి ఒప్పుకోవడం కాదు, మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మీకు తెలుసా తెలీదా? ఏమిటి తెలుసుకోవడం? మీకేం తెలియదు కదా, నిజమా అబద్ధమా? తెలియలేని దాన్ని తీసుకొచ్చి మా భారతీయుల మీద రుద్దుతున్నారు, అవునా కాదా? సరే అండి, మాకేమీ తెలీదు. మీకు తెలిసింది నేను అడుగుతాను, దానికి మీ అంటే సమాధానం మీకు ఏమి తెలియదు. అలాగే చెప్తాను. ఇంతకీ మీకు దేవుడు ఎవరు? మీకు దేవుడు ఎవరు చెప్పండి. స్ట్రేట్ గా చెప్పలేదు అది ఇంకా. ఇప్పటికి 4 సార్లు అడిగారు. అంటే మీకు దేవుడు లేడు. మీకు దేవుడు మీరు దేవుళ్ళని మీరే సృష్టించారా లేదా చెప్పండి. మేము సృష్టించడం అంటే వాళ్ళు మమ్మల్ని సృష్టించారు. అది ఎలాగలుగుతుంది? సృష్టించినోడు అయితే ఒకడే ఉంటాడు, సృష్టింపబడిన వారైతే చాలా మంది వస్తారు. ఇది సృష్టింపబడింది కదా, సృష్టించినోడు కాదు కదా. అయ్యా, ఈశ్వరుడే అందరినీ సృష్టించాడు. మళ్ళీ ఈశ్వరుడు మరి రాముడిని ఎందుకు జపం చేస్తాడు? దుర్గాకి ఎందుకు నమస్కారం పెడతాడు? అమ్మవారు కూడా ఈశ్వరుడేను. సార్ నిజంగా ఎర్రలో మాట్లాడుతున్నారండి. అంటే అర్థమైందిలేండి. అంటే మీ స్టాండ్ ఏంటో అర్థమైపోయింది. నేను అది కావాలనుకున్నాను. ఇప్పుడు ఏంటి ప్రశ్న మీకు చెప్తాను. మీ స్టాండ్ అంతా అర్థమైపోయింది, మీదంతా వృధా అని అర్థమైంది. మీ స్టాండ్ తెలిసిపోయింది. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఈ సర్వ సృష్టికర్త. ఎలా చెప్పగలుగుతాడు? ఎలా సృష్టికర్త అంటే ఆయన దేవుడే. దేవుడే. యేసుక్రీస్తు దేవుడు కాదా? ఏ దేవుడని ఆయన చెప్పాడా మీకు? ఆయనే చెప్పాడు దేవుడని. కాదు నేను మాట అడుగుతాను. బ్రహ్మ నీకు దేవుడు అని బ్రహ్మ చెప్పాడు వచ్చే గ్రంథాల్లో ఉన్నది కదా. మరి గ్రంథాల్లో ఉన్నదే నేనే చెప్పాను, యేసుక్రీస్తు చెప్పాడని. ఏమిటి చెప్పాడు? ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. మీ దేవుళ్ళు ఎవరో చెప్పలేదు. వ్యభిచారం చేయొద్దని చెప్పాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు, అబద్ధాలు ఆడొద్దు అన్నాడు. కృష్ణుడు చెప్పాడు ఆ మాటలో. భగవద్గీతలో ఎక్కడైనా ఉందా? భగవద్గీతలో ఈ 3 ప్రశ్నలు అడిగాను. దొంగతనం చేయొద్దని గాని, అబద్ధం ఆడొద్దని గాని, వ్యభిచారం చేయొద్దని గాని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని గాని, ఈ మాటలు ఏమైనా భగవద్గీతలు ఉన్నాయా? ఉన్నాయండి. చూపించండి. వ్యభిచారం చేయొద్దని మాట చూపించండి నాకు. దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు చూపించండి, చాలు 2 మాటలు. ఇంకేమిటి చెప్పారు? మీరు చూపించండి సార్. ఈ 2 చూపించండి సార్, ముందుకెళ్తాను. అయిపోయింది. దేవుడే కాదుగా. నేను 100 మాటలు మీతో ఆ మాట అన్నాను. భగవద్గీతలో కృష్ణుడు దేవుడు అన్నారు, లేదా ఈ భగవద్గీతలోనే వ్యభిచారం తప్పని గాని, దొంగతనం తప్పని గాని విన్నారా? ఈ 2 మాటలు చెప్పండి, చూపించండి. నరహత్య తప్పని గాని చూపించండి. 3 మాటలు చూపించండి. భగవద్గీత నమ్ముతాను నేను. మీకు అర్థం సార్. మీకు ఒక మాట చెప్పనా? మీకు భగవద్గీతలో ఉన్నాయా లేవని అడిగాను. ఉన్నాయా లేవా?
ఉన్నాయి. మీకు చూపించండి. నెంబర్ పెట్టారు కదా, పెడతాను. పెట్టడం ఏంటండి, సర్వ పండితులు మీరు ఇంకా మళ్ళీ పెడతానంటారేంటి? 18 అధ్యాయాలు భగవద్గీత తెలియకపోతే ఎలా పండితులు అయ్యారు సార్ మీరు? చూపించండి. చూపించండి. ఉన్నాయా లేవో చెప్పండి. భగవద్గీతలో ఉన్నాయి. లేవు. నేను చదివాను. లేవు. భగవద్గీతలో లేవు. అంటే ఏదైతే నరహత్య చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, ఇంకా వ్యభిచరించొద్దని 3 పదాలు ఇవి మీ దేవుళ్ళు చెప్పలేదంటే ఇవి యేసుక్రీస్తు చెప్పాడంటే ఆయనే ఖచ్చితమైన దేవుడు. ఆన్సర్ వచ్చేసింది. ఓకేనండి, మీరు భగవద్గీతలో ఎత్తిగా ఉన్నాయి లేదు నాకు చెప్పండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ.